ఆస్ట్రేలియాతో టీమిండియా 3 వన్డేల సిరీస్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొదటి మ్యాచ్లో ఓడిన భారత జట్టు రెండో మ్యాచ్లో గెలిచి సిరీస్ నిలుపుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో రెండో వన్డే మ్యాచ్ అక్టోబర్ 23న జరగనుంది. ఈ మ్యాచ్ అడిలైడ్లోని ఓవెల్ స్టేడియంలో జరగనుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు మ్యాచ్ స్టార్ట్ కానుంది. ఇక సిరీస్లో నిలవాలి అంటే గిల్ సేన ఈ మ్యాచ్లో తప్పక గెలవాలి. దాంతో రెండో మ్యాచ్ తుది జట్టులో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్లో టీమిండియా బ్యాటింగ్లో విఫలమైంది. బ్యాటింగ్లో భారీ స్కోర్ చేసి ఉంటే విజయం దక్కేది. అదనపు బ్యాటర్ లేకపోవడం కూడా దెబ్బతీసింది. దాంతో రెండో మ్యాచ్లో యశస్వి జైస్వాల్కి తుది జట్టులో ప్లేస్ ఇవ్వాలని మేనేజ్మెంట్ చూస్తున్నారట. ఇక రెండో మ్యాచ్కి టీమిండియా తుది జట్టు విషయానికి వస్తే రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, సిరాజ్, కుల్దీప్ యాదవ్ ఉండే అవకాశం ఉంది. తొలి మ్యాచ్లో ఆకట్టుకోలేకపోయిన వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలను పక్కన పెట్టే ఛాన్స్ ఉంది. ఇక జైస్వాల్ వస్తే టీమిండియా బ్యాటింగ్ బలం కూడా పెరిగే అవకాశం ఉంది. టెస్టుల్లో ఇటీవల జైస్వాల్ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. కాబట్టి ఛాన్స్ వస్తే రెండో మ్యాచ్లో భారీ స్కోర్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక కుల్దీప్ యాదవ్ కూడా రెండో మ్యాచ్లో ఆడే అవకాశం ఉంది. ఇక టీమిండియా ఈ మ్యాచ్లో గెలవాలంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రాణించాలి. సీనియర్ ఆటగాళ్లు అయిన రోహిత్, కోహ్లీతో పాటు కెప్టెన్ గిల్, అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా మొదటి మ్యాచ్లో విఫలమయ్యారు. కాబట్టి రెండో మ్యాచ్లో ఈ నలుగురు భారీ స్కోర్ చేస్తేనే టీమిండియాకు విజయం దక్కే అవకాశం ఉంది. ఫ్యాన్స్ కూడా కోహ్లీ, రోహిత్ నుండి భారీ స్కోర్లు ఆశిస్తున్నారు. ఇక కెప్టెన్ గిల్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ కూడా భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. వీరితో పాటు జైస్వాల్, కేఎల్ రాహుల్, నితీష్ కుమార్ రెడ్డి రాణిస్తే రెండో మ్యాచ్లో విజయం దక్కే అవకాశం ఉంది. ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిస్తే టీమిండియా మొదట బౌలింగ్ తీసుకునే అవకాశం ఉంది. మొదటగా ఫీల్డింగ్ చేసి తక్కువ స్కోరుకి ఆసీస్ని కట్టడి చేస్తే తర్వాత చేజింగ్లో విజయం సాధించడం సులభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలవాలి అంటే బౌలర్లు కూడా రాణించాలి. సిరాజ్, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ బౌలింగ్లో కట్టడి చేస్తే ఆసీస్ తక్కువ స్కోర్కి పరిమితమవుతుంది. మరి రెండో మ్యాచ్లో ఆల్రౌండర్ ప్రదర్శన చేసి టీమిండియా విజయం సాధిస్తుందా లేదా అన్నది చూడాలి.